వెల్కమ్ టు పూరా లోకల్. ఏఐసిసి అగ్రనేతకు భయం పట్టుకుందా? అమేథీ నుంచి రాయబరేలీకి వెళ్లడానికి గల కారణాలేంటి? మహిళా నాయకురాలి చేతిలో ఓటమి పాలైన గుర్తులను రాహుల్ మరవలేదా? అందుకే ఇప్పుడు పోటీ చేసే స్థానం మార్చాడా అంటే అవుననే తెలుస్తోంది. ఏఐసిసి అగ్రనాయకులు అనధికార ఏఐసిసి చీఫ్ గానే చెప్పవచ్చు. హస్తం పార్టీని ముందుండి నడిపిస్తున్న నాయకుడు, ఆయన్ని చూసే అడుగులు వేస్తున్న క్యాడర్. అలాంటి నేత ఇప్పుడు అమేథీ నుంచి పోటీలో తప్పుకోవడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అమేథీ నుంచి పోటీకి మొదటి నుంచి నిరాసక్తి కనబరుస్తూ వస్తున్న ఆయన చివరకు రాయబరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాయబరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అనధికారికంగా ప్రకటించడంతో నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించింది కాంగ్రెస్. సోనియా గాంధీ రాయబరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్ శర్మ అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తుండటంతో సోనియా గాంధీ తనయ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోక్సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరమయ్యారు. 1952లో రాయబరేలీ లోక్సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీ ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత ఆయన సతీమణి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వరుసగా 2 పర్యాయాలు నెగ్గారు. 1977లో జనతా పార్టీ తరపున రాజ్ నారాయణ్ గెలుపొందారు. 1980లో మరోసారి కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత అరుణ్ నెహ్రూ, షీలా కౌల్ కాంగ్రెస్ తరపునే చెరో 2 సార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ అశోక్ సింగ్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి 5 పర్యాయాలు సోనియా గాంధీ రాయబరేలీలో విజయం సాధిస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలో లోక్సభ బరిలో నిలవకుండా సోనియా గాంధీని రాజ్యసభకు పంపడంతో ఆ స్థానం నుంచి రాహుల్ పోటీకి దిగారు. అమేథీ నుంచి రాహుల్ ఎందుకు తప్పుకున్నారనే చర్చ దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. 1999లో సోనియా గాంధీ ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రాహుల్ గాంధీ విజయం సాధించారు. అనూహ్యంగా గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్ను ఈ స్థానం నుంచి బరిలో దింపినప్పటికీ అనూహ్యంగా పోటీలో ఉండకపోవడంతో ఆయన ఓటమి భయంతోనే వెనుకడుగు వేశారని తెలుస్తోంది. స్మృతి ఇరానీ చేతిలో మరోసారి ఓటమి పాలై పరువు తీసుకునే దానికంటే వేరే చోటికి మార్చుకొని 2 చోట్ల విజయం సాధించామనే పేరు సంపాదించుకునేందుకే రాహుల్ రాయబరేలీ వెళ్లారని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నమాట. వాస్తవానికి కూడా బీజేపీకి అమేథీలో గట్టి బలం ఉంది. స్మృతి ఇరానీ విజయం తథ్యమని భావించడంతోనే రాహుల్ అమేథీ బరిలో ఉండకుండా తన అభ్యర్థిత్వాన్ని విరమించుకున్నారనే చెప్పవచ్చు. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పూరా లోకల్.